एक मिनट का आशा साहबा बोलती है जो संध्या का इश्यू था అభివృద్ధి నమూనా దీంట్లో ఇప్పుడు నేను ఇక్కడ టచ్ చేయనటువంటి ఒక అంశాన్ని నేను ఇక్కడ చెప్తాను. బ్యూటిఫికేషన్ అనే పేరుతో అక్కడ బుల్డోజర్స్ నడుస్తున్నాయి. మొన్న కూడా మెహదీపట్నంలో ఆ ఫుట్పాత్ మీద బుల్డోజర్ చేస్తే అక్కడ పోయే వాళ్ళందరూ ఎవరు చిన్న చితక బిజినెస్ మెన్స్, అక్కడ పళ్ళు అమ్ముకునే వాళ్ళు, బండ్లు అవి ఇవి. ఇదా అభివృద్ధి? దీన్ని అభివృద్ధి అంటామా? అంటే అభివృద్ధి చేసేటప్పుడు అందరినీ ఇంక్లూసివ్గా చేసుకుని వాళ్ళకి ఏదైనా 10 పైసలు తెచ్చుకునే వాడికి 20 పైసలు వచ్చేలాగా ఉండాలి. కానీ అన్నింటినీ గుంజుకొని నా ఇంట్లో పెట్టుకుంటా అంటే ఇప్పుడు ఏదో చెప్పారు బ్యాంక్రప్ట్ అయిపోయారు, మేము బ్యాంక్రప్ట్ అయిపోయామని చేతులు ఎత్తేసాడు. నిజంగానే ఇలాంటప్పుడు రిజైన్ చేయాల్సిందే, వేరే వాళ్ళు పరిపాలిస్తారు. అయితే బ్యూటిఫికేషన్ పేరుతో ఇలాంటి చేయడం. మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము కూడా చాలా కష్టపడ్డాం. జాగో తెలంగాణ తిరిగి మొత్తం తిరిగి చేసుకున్నాం, తెచ్చుకున్నాం మీరు మాట. అదే కమ్యూనల్ వైలెన్స్ చూడండి, ప్రతి నెల 2-3 కమ్యూనల్ వైలెన్స్ అవుతుంది తెలంగాణలో. ఇంతకుముందు లేదు అది. బీఆర్ఎస్ ప్రభుత్వంలో అది జరగలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి నెల 2-3 చిన్న చితక కమ్యూనల్ వైలెన్స్ అవుతుంది. నో యాక్షన్ అట్ ఆల్. అంటే ఇదంతా అభివృద్ధిలో భాగమా? ఇదేనా నమూనా? ఇదేనా మేము ఆశించాము? ఇదే మనకు కావాలనా? అంటే ఇలాంటి అంశాన్ని కూడా మనం మాట్లాడాలి. అంటే ఇవన్నీ మనకి అవసరమే. ముస్లిమ్స్లో భూములు లేవు కాబట్టి భూ సంస్కరణ చట్టం గురించి కానీ భూమి